అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని అదండి, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. సత్ప్రవర్తన కలిగిన వాడు ఎవడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. 2వ పేతురు రాసిన లేఖ 3వ అధ్యాయము 9వ వచనం ఒక వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతే కాక మీతో ఎంతో ఓపికగా ఉండును, ఏలన ఎవ్వరును నాశనము కావలయునని ఆయన కోరడు అని వాక్యం పలుకుతూ ఉంది.